హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ లో 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే మనం చూద్దాం. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ లో. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ లో డే 1 నుంచి ఎలా చదవాలి, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ చదవాలి, ఆ చాప్టర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తానంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ లో 15 డేస్ లో మన ప్రిపరేషన్ ప్లాన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ డే 1 కి వచ్చేసరికి గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్ చాప్టర్ 5 ఉంటుంది. గ్లైకాలసిస్ కానీ క్రెబ్ సైకిల్ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి 19th క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి క్రెబ్ సైకిల్, గ్లైకో రెండు కూడా ఖచ్చితంగా చదవాలి. ఇది ఒక రోజు మీరు ప్లాన్ చేసుకోండి. డే 2 వచ్చేసరికి డిఎన్ఏ టెక్నాలజీ చాప్టర్ 11 ఏదైతే ఉందో దీనికి సంబంధించి డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ ఒక క్వశ్చన్ ఉంటుంది. టూల్స్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఈ 4 క్వశ్చన్ లో ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనకి రావడం జరుగుతుంది. ఇది చాప్టర్ 11 నుంచి వస్తుంది. లేదు అనుకుంటే బాటనిస్ట్ చాప్టర్ 11th 13th ఇది చాప్టర్ 13 నుంచి బాటనిస్ట్ కానీ టిష్యూ కల్చర్ కానీ. సో ఈ మూడింటిలో ఏవో 2 చాప్టర్స్ లో రెండు అంటే మొత్తం 4 క్వశ్చన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎలాగా ఈ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 5 అయితే 2 ఖచ్చితంగా చదవాలి, ఒకటి ఖచ్చితంగా రాస్తారు. లేదు చాప్టర్ 5 మన గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్ ఇబ్బందిగా ఉందంటే ఈ 2 చాప్టర్ చదువుకోవచ్చు. కానీ ఈ చాప్టర్ లో 2 క్వశ్చన్ చదవాలి. అంటే ఆర్డిఎన్ టెక్నాలజీ ప్రాసెస్ చదవాలి, టూల్స్ చదవాలి, అలాగే బాటనిస్ట్ చదవాలి, టిష్యూ కల్చర్ చదవాలి. ఇలా మనకి ఏవో 2 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుని అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. లేదు నేను గ్లైకాలసిస్, ఆర్డిఎన్ టెక్నాలజీ ప్రాసెస్, బాటనీ చదువుతుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు, చూసుకోవాలి కాదు. ఒక చాప్టర్ పిక్ చేసి 2 చదువు. అలా ఈ 3 చాప్టర్లు ఏవో ఒక 2 చాప్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకుని 2 చాప్టర్ ఉన్న ఎస్ఎస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకి డే 1, డే 2 కంప్లీట్ అయిపోయింది, 4 ఎస్ఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 3 దానికి సంబంధించిన రివిజన్. మళ్ళీ ఆ చాప్టర్స్ ఏవైతున్నాయో ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసినట్టు 4 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆ రోజు చూడకుండా రాసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో ఇది దీనికి సంబంధించింది. దీంతో మనకి ఎస్ఎస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి డే 4 వచ్చేసరికి 6th చాప్టర్, 12th చాప్టర్ ఉన్నటువంటి 4 మార్క్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. 6th చాప్టర్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సిన్స్, సైటోకైన్, జిబర్నెఫ్రిన్, దీంతో పాటు సీడ్ డార్మెంట్స్ ఒకటి ఉంటుంది. ఈ క్వశ్చన్ మనకి ఖచ్చితంగా చదవండి. 6th చాప్టర్ 5 క్వశ్చన్ కూడా మీరు ఒక్కటి కూడా వదలకుండా నీట్ గా చదువుకున్నారు. 12th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే బీటీ కాటన్ ఒకటి, పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ 2 కలిపి ఒక క్వశ్చన్ ఉంటాయి. కానీ అక్కడ మనకి ఎగ్జామ్ లో డివైడ్ చేసేస్తారు. కాబట్టి బీటీ కాటన్ అలాగే పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ 2 కూడా ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ జిఎంఓ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ సంబంధించి బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. అలాగే బయోసేఫ్టీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇలా మనకి 4 మార్క్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఈ 2 చాప్టర్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఇవ్వడం జరిగింది. ఈ 2 చాప్టర్లో 4 మార్క్స్ ముందు ఫినిష్ చేయండి. తర్వాత డే 5 వచ్చేసరికి అంటే 2, 3, 4 సెకండ్ చాప్టర్ లో 2 ఉంటాయి ఇంపార్టెంట్. రూట్ నోడిల్ ఫార్మేషన్ ఒకటిని, దీంతో పాటు అమైనో సెన్సిస్ ఒకటి. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. అలాగే థర్డ్ చాప్టర్ ఎంజైమ్స్ పాయింట్ ఆఫ్ లో ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, ఎంజైమ్ కో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కూడా 4th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో C3, C4 ప్లాంట్స్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. దీంతో పాటు అదే క్లోరోప్లాస్ట్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ అంటే ఫోటో రెస్పిరేస్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుంది. C4 పాత్ర ఒకటి ఉంటుంది. ఈ 4 క్వశ్చన్ కూడా ఈ చాప్టర్ సంబంధించి చదవండి. మాక్సిమం ఏపీ పాయింట్ ఆఫ్ లో 2-3 చాప్టర్స్ నుంచే మనకి 4 మార్క్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయి. 4th చాప్టర్ అడగట్లేదు, కానీ ఒక్కోసారి అడిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇవి కూడా మీరు ఫినిష్ చేయండి. సో ఎప్పుడైతే డే 6 వచ్చేసరికి అవుతుందంటే ఏవైతే ఈ 5 చాప్టర్స్ ఉన్నాయో 5 చాప్టర్స్ కూడా రివిజన్ చేయండి. డే 6 వచ్చేసరికి రివిజన్ చేయండి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో. సో నెక్స్ట్ డే 7 కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ 8th చాప్టర్ ఉన్నటువంటి 4 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ చాప్టర్ లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే మనకి ఎసెంట్ ఆఫ్ శాప్ ఒకటి, ట్రాన్స్పిరేషన్ నెసరీ ఒకటి, ప్లాస్మా వాటర్ పొటెన్షియల్ ఒకటి, ప్లాస్మోలైసిస్ ఒకటి. సో నెక్స్ట్ ఫోటోసిన్సిస్, ట్రాన్స్పిరేషన్ కాంప్రమైజ్ ఒకటి ఉంటుంది, ఓపెనింగ్ క్లోజింగ్ స్టొమాటో ఒకటి ఉంటుంది. సో ఈ చాప్టర్స్ అయితే మాత్రం ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి మీరు ఖచ్చితంగా మీరు చదవండి. 8th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో కూడా ఏదైతే టీఎంబీ వైరస్ ఒకటి ఉంటుంది, బ్యాక్టీరియోఫేజ్ ఒకటి ఉంటుంది, ఐసీటీవీ ఒకటి అడుగుతున్నారు ఎక్కువగాను. సో మనకి కెమికల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది వైరస్ సంబంధించి, అలాగే లైటిక్ సైకిల్ గురించి కూడా అడగడం జరుగుతుంది. ఈ చాప్టర్ లో ఆ క్వశ్చన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 4 మార్క్స్. నెక్స్ట్ డే 8 కి వచ్చేసరికి ఏమవుతుందంటే 9th చాప్టర్, 10th చాప్టర్. 9th చాప్టర్ పాయింట్ ఆఫ్ లో మనకి కో డామినెంట్ అలాగే మనకి ఇన్కంప్లీట్ డామినెంట్ 2 ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ మెండల్ అదొక చాలా ఇంపార్టెంట్. టెస్ట్ క్రాస్ ఒకటి ఉంటుంది, టెస్ట్ క్రాస్ ఒకటి చదవండి. సో ఇవి మనకి 9th చాప్టర్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ సెటిల్మెంట్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకొని చెక్ చేసుకున్నారు కూడా. నెక్స్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది 9th చాప్టర్ సంబంధించి. సో 10th చాప్టర్ సంబంధించి ఎక్కువగా రిపీట్ అవుతుంది జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. న్యూక్లియోసోమ్స్ కూడా చాప్టర్ లో మనకి ఆ క్వశ్చన్ ఒకటి ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ అంటే గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అంటే ఆర్ఎన్ఏ పాలిమరైజేస్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో. ఇవి మీరు ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయండి. సో అలాగే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను, అది కూడా మీరు చెక్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ గా క్లియరెన్స్ రావడం జరుగుతుంది. డే 9 వచ్చేసరికి ఏదైతే డే 7 డే 8 చదివినటువంటి 4 చాప్టర్స్ లో 4 మార్క్స్ ఉన్నాయో అవి డే 9 రివిజన్ చేసుకోండి. రివిజన్ చాలా ఇంపార్టెంట్, రివిజన్ చేయకపోతే ఇబ్బంది పడతారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే డే 10 కి వచ్చేసరికి ఇంకా 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయి 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్ లో 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి డే 10. అలాగే డే 11 కి వచ్చేసరికి 4, 7, 9th చాప్టర్ లో 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ నుంచి మనకి ఎక్కువ 2 మార్క్స్ అనేది అడగట్లేదు. ఇన్ కేసు ఒకవేళ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ యాడ్ చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ అయితే డ్యామ్ షూర్ గా రావడం జరుగుతుంది. 4th చాప్టర్ కూడా మనకి 4 మార్క్స్ అని అడగడం జరుగుతుంది. 9 ఎన్నో ఉంటాయి ఇంపార్టెంట్, దీనిలో చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th, 9th చాప్టర్. సో నెక్స్ట్ డే 12 కి వచ్చేసరికి 1, 2, 3, 4, 7, 9 చాప్టర్ ఏదైతే క్వశ్చన్స్ చదివారో 2 మార్క్స్ అవి మళ్ళీ రివిజన్ చేయండి. రివిజన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగైతే మీరు మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ డే 13 కి వచ్చేసరికి 10, 11th చాప్టర్ లో 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. అలాగే డే 14 వచ్చేసరికి 12, 13, 14 చాప్టర్ లో 2 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. డే 15 వచ్చేసరికి ఏవైతే డే 13, 14 లో మీరు చదివినట్టు ఉన్నాయో అవి రివిజన్ చేయండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ రివిజన్ అనేది. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి టోటల్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. 2 మార్క్స్ చాప్టర్స్ అన్ని కూడా మ్యాక్స్ అన్ని క్వశ్చన్స్ కూడా చదవండి. ఫస్ట్ క్వశ్చన్ ఎంత ప్రయారిటీ ఇస్తారో లాస్ట్ కి వెళ్ళేసరికి కూడా అదే ప్రయారిటీతో చదవండి. ఎక్కడ డీవియేట్ అవ్వద్దు. మాక్సిమం 2 మార్క్స్ లో మీరు ఎప్పుడైతే 100% అన్ని క్వశ్చన్స్ చదవగలిగితే అప్పుడు మాత్రం 60 అవుట్ ఆఫ్ 60 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో నేను చెప్పిన 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ లో ఉన్నటువంటి నేను చెప్పిన క్వశ్చన్స్ మాక్సిమం ఎక్కువ ఫోకస్ చేయండి. రిమైనింగ్ కూడా చదవండి. ముందు ఫోకస్ చేయాల్సిన అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే ఈ ఎస్ఏ పాయింట్ ఆఫ్ కూడా చూసుకోండి. ఏదేమైనప్పుడు కూడా పేపర్ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ అయితే కొద్దిగా ఫోకస్ చేయండి. డయాగ్రామ్స్ ఉన్న వాటి ఖచ్చితంగా డయాగ్రామ్స్ వేయకపోతే మార్క్స్ అనేది తీసేస్తారు. సో ఇది ఓవరాల్ గా ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ 15 days ప్రిపరేషన్ ప్లాన్. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.